హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పాలకూర కర్రీ చేస్తున్నా. ఇక పాలకూర కర్రీకి కావాల్సినవి పాలకూర తీసుకున్న ఒక 6 కట్టలు, పాలకూర 6 కట్టలు తీసుకొని అంతా కట్ చేసుకున్నానండి. పాలకూర కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇది కట్ చేసుకుంటున్నా చూడండి. ఇది ఒక చేతితోటి వీడియో కట్ చేసిన అన్నట్టు. ఇక పచ్చిమిర్చి, కారం వేయొద్దు. ఇక 5 ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక పాలకూర మంచిగా కడిగి పెట్టుకోవాలి. కట్ చేసిన తర్వాత కడాయి పెట్టుకుని ఈ మట్టి కడాయిలో వేసుకుంటే చాలా బాగుంటుంది. కడాయి వేడి అయినాక ఆయిల్ వేసుకున్నా, 1 స్పూన్ సగము. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకోవాలండి. కారం అస్సలు వేయొద్దు. పాలకూరలో, ఆకుకూరలలో కారం వేయకుండానే బాగుంటుంది. పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు, కట్ చేసి వేసినా బాగానే ఉంటాయి. ఇవి కారం బాగానే ఉన్నాయి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసిన చూడండి. ఉల్లిగడ్డలు, 5 ఉల్లిగడ్డలు ఇవి కొంచెం గోలినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేయకుండానే వేస్తానండి నేను. ఇది ఇందులో ఎల్లిపాయలు వేసుకుంటా. ఇది గోలాలి. గోలిన తర్వాత కరివేపాకు, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి. మీకు ఎల్లిపాయలు వేస్తున్నా చూడండి. ఇట్లా కట్ చేసుకోవాలి. డైరెక్ట్ అట్లనే ఉండకుండా కట్ చేసేసినాయి. కరివేపాకు, పసుపు గిట్ట వేసుకోవాలి. ఇది కొంచెం గోలినాక పసుపు వేసుకొని ఆకుకూర కడిగి పెట్టుకున్నా కదా, అది గిట్ట వేసుకోవచ్చు. ఇక పసుపు, ఇట్లా పచ్చకూర మంచిగా ఉంటుందండి. హెల్త్కి గిట్ట చాలా మంచిది. డైరెక్ట్ వండుకుంటే, పప్పులు వేసిన దానికంటే ఇట్లా డైరెక్ట్ వండుకుంటే చాలా మంచిది. ఈ రొట్టెలకు కానీ అన్నంకు కానీ బాగానే ఉంటుంది ఇట్లా చేసుకుంటే గిట్ట. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఇదంతా కడిగి పెట్టుకున్నానండి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఆకుకూర సాల్ట్ వేసి మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు వేస్తున్నా చూడండి. మా మన్మడు వచ్చి నేను వేస్తాను వస్తాడు. ఊకే ఎంత వద్దన్నా స్టవ్ కాడికి వస్తాడు. చెప్తేనే వినడు ఇంటికాడ ఉంటే. ఇగో నేను వేస్తున్నా చూడండి. ఆకుకూర అంతా వేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. సాల్ట్ ఇందులో ఆల్రెడీ ఉంటుంది పాలకూరలో. పాలకూర చాలా మంచిదండి హెల్త్కు. పోషక విలువలు చాలా ఉంటాయి ఇందులో. పాలకూరలో ఎవరికైనా చాలా మంచిది ఇది. అంతా కలిపేసుకోవాలి. వాటర్ గిట్ట ఎక్కువ వచ్చేస్తుందండి పాలకూరలో. ఉడికేటక్కడనే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసాలి. మంచిగా ఉడికిపోతుంది. అదే తొందరగా అవుతుంది. ఇటు ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళకైనా కానీ తొందరగా అయిపోతుంది. ఈజీ పాలకూర కర్రీ. మూత పెట్టిన కొంచెం సేపటికి తీసిన ఎంత వాటర్ వచ్చింది చూడండి. వాటర్ గుంజుకపోయేటట్టు చేసేయాలి కొంచెం. మళ్ళీ మూత పెట్టిన చూడండి. ఉడికేదాకా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పాలకూర ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు అండి. జొన్న రొట్టెలకైతే చాలా బాగుంటుంది ఇట్లా చేసుకొని తింటే. చపాతీకి కానీ జొన్న రొట్టెకి కానీ చాలా బాగుంటుంది. రొట్టెలకైతే దగ్గరికి అయ్యేదాకా ఉంచేసి బంద్ చేయాలండి. లాస్ట్లో కొత్తిమీర గిట్ట వేసేసి
కొత్తిమీర వేసేసి కొంచెం సేపు ఉడికిస్తానండి. ఇట్లనే మళ్ళీ లాస్ట్లో కొంచెం వేస్తా కొత్తిమీర. వాటర్ అంతా గుంజుకపోయేదాకా ఉంచాలన్నట్టు స్టవ్ మీద. ఈ మట్టి పాత్రలో అయితే చాలా బాగా అవుతుందండి కర్రీ. ఇది మట్టితోటి చేసిన కడాయి అన్నట్టు. ఇప్పుడు లాస్ట్లో వేసేసిన కొత్తిమీర మళ్ళా ఉడికేటప్పుడు వేస్తే అయితే బాగుంటుందండి. ఆకుకూరలలో రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు పాలకూర కర్రీ. నేను జొన్న రొట్టె చేసుకున్నానండి. షుగర్ గిట్ట తొందరగా కంట్రోల్ అయిపోతుంది జొన్న రొట్టెతోటి తింటే. ఆకుకూరలు తోటకూర కానీ పాలకూర కానీ తొందరగా కంట్రోల్ అవుతుంది షుగర్ అయితే. జొన్న రొట్టెలు మా ఇంట్లో పాలకూర చారు చేసినానండి. ఇది చింతపండుతోటి మసాలా పెట్టాలి, కొంచెం వేసి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి మసాలా పెట్టాలండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.